టీవీ9 న్యూస్ మోడల్ స్కూల్స్ లో కిట్స్ పంపిణీ. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం రచ్చమరి గ్రామంలో ఉండే మోడల్ స్కూళ్లలో తెదేపా నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు చేతుల మీదుగా కొత్త కిట్స్ పంపిణీ చేశారు. అలాగే స్కూల్ కు ప్రధాన సమస్య అయిన కాంపౌండ్ కూడా పూర్తిగా కట్టించే బాధ్యత నాదే అంటూ ఎన్ రామకృష్ణారెడ్డి మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రచ్చమరి గ్రామ నాయకులు బిఆర్ నరసింహులు, పోలి శివప్ప, పోలి వీరేష్, కోసిగి హుసేని, తలారి హనుమంతరామయ్య, చిదానందం మల్లయ్య, వెంకటరాముడు, యాగంటి ఈరన్న, గంగన్న, ఈరప్ప, మేకల నారాయణ, అదోని బంగారయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. మనం ఎంత డబ్బులు పెట్టి కొనాలన్నా ఒక విద్య తప్ప వేరేది ఏదైనా కొనవచ్చు. అలాంటి విద్యని గవర్నమెంట్ కొన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తూ ఇంత గొప్ప ఇక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి మీకోసం ఇంత ప్రభుత్వాలు మీకు ముందుకు తీసుకొస్తున్నారు. దాన్ని మీరు అనుగుణంగా తీసుకొని మీరు కష్టపడి ఈ గ్రామానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గొప్ప మీరు మార్పు తీసుకునే విధంగా రావాలి. ఎందుకంటే ఈ సమాజం రోజు రోజుకి ఇదైపోతుంది కాబట్టి మీరే మంచి కష్టపడి చదివి ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే ఆ ఇల్లు రూపురేఖలే మారిపోతాయి. దీంట్లో ఎటువంటి అసత్యం. ఎందుకంటే మీరు కష్టపడడం కాదు, ఇష్టపడి చదువుతూనే మీకు విద్య వస్తుంది. కష్టంతో పాటు ఇష్టం కూడా ఉండాలి. అందుకని ఇలాంటి గొప్ప అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి కష్టపడి మీరు మీ తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న విద్యార్థులకు మీరు గౌరవం ఇచ్చి మీరు బాగా చదివి ఈ స్కూల్కి ఈ మోడల్ స్కూల్కి ఒక మంచి గుర్తింపు తీసుకునే విధంగా మీరు కష్టపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి. మా వంతు సాయం మీకు తప్పకుండా సాయం చేస్తామని సార్ సమక్షంలో నేను మాటిస్తున్నా. సార్ గారు కూడా చెప్పాను, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కి కాంపౌండ్ వాల్ ప్రాబ్లం ఉంది, తప్పకుండా దాన్ని మీరు చేస్తే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. తప్పకుండా సార్ ఈ 1 or 2 years లో 100% దాన్ని ఓపెనింగ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి చెప్తున్నా. ఇంకా ఏ సమస్య వచ్చినా మీరు మా దృష్టికి తీసుకొచ్చి టీచర్స్ కొడుతూ ఉన్నా ఏమన్నా మీరు మాత్రం కష్టపడి బాగా చదివి ఇష్టంతో పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.